స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రాబోయే 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి వచ్చినా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హిందీ యువ కవి శ్రీమన్నారాయణచారికి జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం అయోధ్యలో జరిగిన జిజ్ఞాస కావ్యమచ్ అఖిల భారత కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని కవితా గానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కావ్యప్రాణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. నిజామాబాద్ ప్రజలపై గ్యాస్ భారం తగ్గనుంది. మోదీ సర్కార్ గ్యాస్ ధర ₹100 తగ్గించడంతో ₹877కే గ్యాస్ లభించనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,54,935 గ్యాస్ కనెక్షన్లు ఉండగా మహాలక్ష్మి లబ్ధిదారులు 3,27,248 మంది ఉన్నారు. కేంద్రం గ్యాస్ ధర తగ్గించడంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు ₹3.60 కోట్ల భారం తగ్గనుంది. డిచ్పల్లిలో ఈ నెల 12వ తేదీన ఉదయం 8 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన గూడ్స్ షెడ్డును ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారని ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రవీందర్ తెలిపారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమం నుండి పండరిపూర్ వరకు ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులు బయలుదేరి వెళ్లారు. మహారాజ్ వెంట 200 మంది భక్తులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రోటోకాల్ రగడ నడుస్తుంది. ₹4.50 కోట్లతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరు పెట్టడంపై ఎమ్మెల్యే కేవీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఢిల్లీలోని ప్రవర్తన నియమావళి సంస్థ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.